నమస్తే మాస్టర్స్. ధ్యాన మిత్రులందరికీ నా ఆత్మ ప్రణామములు. ఈరోజు స్వాధ్యాయంలో భాగంగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి లాక్డౌన్ సందేశాలు అనే బుక్ నుంచి టాపిక్ విశేష నాయకుడు వినాయకుడు. వినాయకుని రూపం మనకు భౌతిక రూపం కంటే జ్ఞానానికే ప్రాధాన్యత అని తెలియజేస్తుంది. అనవసరపు విషయాలు చూడకపోవటం, అవసరమైనవి ఆలకించి జ్ఞాన సమీకరణ చేసుకోవడం, అజ్ఞానాన్ని అణచివేయడం వంటి వాటికి గణపతి ప్రతీక. అయితే గణేశ చతుర్థి నాడు ప్రకృతితో సంచరించి వివిధ ఆకులను సేకరించటం ద్వారా ప్రకృతితో సహజీవనం చేయటంతో పాటు ప్రకృతి ప్రాశస్తాన్ని కూడా గ్రహిస్తాము. పార్వతీదేవి తనలో నుండి శక్తిని తీసి వినాయకుని సృష్టించింది. వినాయకుని పుట్టుకే ఒక గొప్ప పుట్టుక. పరమశివునికి పెద్ద కొడుకు. మన గణపతి మహాదేవునికి బొజ్జ గణపతి, తొండ గణపతి, వినాయకుడు ఇలా అనేక పేర్లు ఉన్నాయి. నీవు ఉన్న పరిస్థితిని దిగజార్చకు, నీవు ఎలా ఉన్నావో అలాగే ఉండు అనేది గణపతి దేవుని సందేశం. వినాయకుని ఆకారం ద్వారా మనం అనేక విషయాలను తెలుసుకోవచ్చును. ఆయన కళ్ళు చిన్నవి, అయితే ఈ ప్రపంచాన్ని చిన్నదిగా చూడు, ఎక్కువగా చూడకు. చెవులు పెద్దవిగా ఉంటాయి, అయితే బాగా వినటం నేర్చుకో, ఎక్కువగా మాట్లాడవద్దు అనే సందేశం ఉన్నది. ఆయనకు మూషికం వాహనం. మానవులకు అల్ప ప్రాణులతో చెలిమి ఉండదు, కానీ దేవుళ్లకు అల్ప ప్రాణులతో చెలిమి ఉంటుంది అని చూపించడానికే మూషిక వాహనుడయ్యాడు. విష్ణువుకు గ్రద్ద, దుర్గాదేవికి పులి, పరమశివునికి నంది, కుమారస్వామికి నెమలి, ఇలా ప్రతి దేవునికి వాహనం అనేది ఉంటుంది. దేవుళ్ళు అందరూ ఇలా జంతువులతో చెలిమి చేసేవారు. చిన్నప్పుడు మనకు వినాయకుని గురించి తెలియదు. పండుగ వస్తే పూజలు చేసి నిమజ్జనం చేస్తాము. వినాయకుడు భోజన ప్రియుడు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ప్రకారం మనమందరం భోజన ప్రియులమే. వినాయకుడు అంటే విశేషమైన నాయకుడు. ఆధ్యాత్మికంలో ఉండేవారు విశేషమైన నాయకులు అవుతారు. మహాత్మా గాంధీ ఆధ్యాత్మికుడు కాబట్టి విశేషమైన నాయకుడైనాడు. మనమంతా ధ్యానం చేసి విశేషమైన నాయకులము కావాలి. ప్రతి కుటుంబము ఈ ఆది కుటుంబంలాగా ఉండాలి. కరోనా రాకముందు అందరం కుమారస్వామిలాగా తిరిగాము. కరోనా వచ్చాక వినాయకునిలాగా ఇంట్లోనే ఉన్నాము. ఆయాసం లేని ప్రయాణం ఈ కరోనా వలన కలిగింది. అందరూ ఇంట్లో ఉండే ప్రపంచంలో జరిగే విషయాల గురించి తెలుసుకుంటున్నాము. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందుతున్నాము. కరోనా కారణంగా పరిస్థితులు మారాయి. వినాయకుని విఘ్నస్వరూపుడు అంటాము. మనం ప్రాపంచికంగా ఏ పనైనా చేస్తూ ఉంటే మనకు విఘ్నాలు వస్తాయి. ప్రక్కవారు వాటిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అప్పుడు మనం వినాయకుని పూజిస్తే అడ్డంకులు తొలగిపోతాయి. అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు, అలా అడగడాన్నే వినాయకుని పూజ అంటారు. మనల్ని ఎవరు పుట్టించారు, ఎక్కడి నుంచి వచ్చామని స్మరించుకోవాలి. మనం చేసే పూజా విధానాన్ని మార్చుకోవడాన్ని ధ్యానం అంటారు. వినాయక చవితి రోజు ధ్యానం చేయడం వలన నీకు ఆత్మబలం చేకూరుతుంది. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ. కుమారస్వామిలాగా ప్రపంచమంతా తిరగవలసిన అవసరం లేదు. ఇంట్లో ఉండే అమ్మా నాన్నలకు పూజిస్తే కొంతైనా పుణ్యం వస్తుంది. ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం ఈ మూడు చేయడం అంటే మన పూర్ణాత్మ చుట్టూ తిరగడం, పూర్ణాత్మ యొక్క సహకారం పొందడం, మన విఘ్నాలు తొలగించుకోవడం. దేహమే దేవాలయం, జీవుడే దేవుడు. అలాగే ప్రతి ఆత్మ మరొక పూర్ణాత్మ నుండి వస్తుంది. ఏ పండుగ వస్తే ఆ దేవుని గురించి తెలుసుకుంటాము. దానినే సజ్జన సాంగత్యం అంటారు. ప్రతి ఒక్కరూ శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయాలి. మనం కింద మనిషి, పైన ఏనుగులా ఉన్నాం. అందుకే అందరూ ఏనుగులాగా ఆలోచించాలి. మన శరీరం మానవ శరీరం, మన తల ఏనుగు తల. ఎవరిని వారు సౌకర్యంగా చేసుకుంటే ప్రపంచమంతా సౌకర్యంగా అవుతుంది.
హాయిగా కూర్చుని ఇతోధికంగా ధ్యానం చేద్దాం. ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ఉందాము. పవనపుత్రులము అవుదాము. ప్రతిరోజు మన చుట్టూ మనం తిరగటానినే ధ్యానం అంటాము. మన గురించి మనం తెలుసుకుందాము. అహం బ్రహ్మాస్మి, మన పూజ మనం చేసుకుందాము. అందరము వినాయకుని వంటి కళ్ళవలే చిన్నదిగా చేసుకొని ప్రపంచాన్ని చూద్దాం. తక్కువగా మాట్లాడుదాము. చెవులు పెద్దగా చేసుకొని విందాము. ఇదే వినాయకుని యొక్క అర్థం. నెక్స్ట్ టాపిక్ మాస్టర్, సిద్ధి బుద్ధి. ధ్యాన సాధనలో ఏకాగ్రత, ప్రశాంతత లభిస్తాయి. ఏకాగ్రత వలన పనులు నైపుణ్యంతో చేయగలం. ప్రశాంతతలో సృజనాత్మకత ఉంటుంది. నైపుణ్యంతో చేసే పనులు ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. అనుకున్నది సాధించగలం. అదే సిద్ధి. ప్రశాంతంగా ఉంటే నూతన ఆలోచనలతో నూతన ఆవిష్కరణలు సాధ్యపడతాయి. అదే బుద్ధి, కుశలత. వీటికి మూలం ధ్యానం మాత్రమే. మనం చేసే పనిలో నైపుణ్యం సాధించడాన్ని సిద్ధి అంటారు. ధ్యానం చేయడం వలన బుద్ధి అనేది వస్తుంది. నీ దగ్గర సంపద ఉంటే నీవు వస్తువులన్నింటినీ కొనవచ్చును, లేదంటే ఏమీ కొనలేవు. అలాగే నీ దగ్గర ధ్యానం అనేది ఉంటే నీకు లాభం వస్తుంది. అలా వచ్చే వాటిని సిద్ధి బుద్ధి అంటారు. ఆధ్యాత్మిక ధ్యాన సాధన చేసినప్పుడు నెమ్మదిగా సిద్ధి అనేది వస్తుంది. నీ మనస్సు గందరగోళంగా ఉన్నప్పుడు నీవు ఒక వ్యాసం రాయలేవు. కాసేపు ధ్యానం చేయడం ద్వారా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు ఆలోచిస్తే రాయగలవు. నిప్పు లేనిదే పొగ రాదు, మేఘం రానిదే వర్షం రాదు. అలాగే కారణం లేకుండా కార్యం జరగదు. అలాగే ధ్యాన శక్తి లేనిదే ధారణ శక్తి రాదు. నీవు చేసే సాధనే నీకు వస్తుంది. నీవు గత జన్మలో చేసిన పాపపుణ్యములే నీకు మళ్ళీ వస్తాయి. భగవంతుడు అనేవాడు అందరికీ సమానమే. ఒకరిని తక్కువగా ఇంకొకరిని ఎక్కువగా పుట్టించడు. అందరినీ సమానంగా పుట్టిస్తాడు. నీవు పేదవాడిగా ఉండాలన్నా లేదా గొప్పవాడిగా ఉండాలన్నా నీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. మనం చేసే కర్మఫలమే మనకు వస్తుంది. మనం చేసే ధ్యానమే మనకు ఫలం చేకూరుస్తుంది. పుణ్యం కొద్దీ పురుషులు అంటారు. అలాగే మనం చేసే పుణ్యమే మనకు ఫలం చేకూరుస్తుంది. దీనినే కారణ కార్య సంబంధం అంటారు. గాంధీ గారు దేశ సేవలో మొదటి వ్యక్తి. నీవు గత జన్మలో చేసింది కొంతైనా వస్తుంది. నీకు వచ్చిన విషయాన్ని పదే పదే నేర్చుకునే అవసరం లేదు. చిన్నప్పుడు నేర్చుకున్న అక్షరాలను పదే పదే నేర్చుకోవలసిన అవసరం లేదు. ఏదో ఒక విషయం గురించి నేర్చుకుంటూ ఉండాలి. అంటే ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉండాలి. ప్రతిరోజు ధ్యానం చేయాలి. యోగ కర్మసు కౌశలం. యోగ సాధన ద్వారా చేసే కర్మతో కౌశల్యం వస్తుంది. రాముడు రావణుడు ఇద్దరూ ధ్యానం చేసిన వారే. ధ్యానం చేయడం ద్వారా నీకు లోకజ్ఞానం వస్తుంది. నీవు చేసే పనిలో మొదటి స్థానంలో ఉండాలంటే యోగ కర్మసు కౌశలం చేయాలి. పరమశివుడు మూడో కన్ను తెరిస్తే లోకం అంతమవుతుంది. ఆ శక్తి యోగం ద్వారా వచ్చింది. వినాయకుడు పార్వతీపుత్రుడు. పార్వతీదేవి అంటే ధ్యానం. వినాయకుడు ధ్యానపుత్రుడు. అందుకే ధ్యానపుత్రుడికి సిద్ధి బుద్ధి అనే మాటలు వచ్చాయి. ఈ విధంగా గత జన్మల ద్వారా ఈ జన్మ, ఈ జన్మ ద్వారా వచ్చే జన్మ, భూతకాలం ద్వారా వర్తమానం, వర్తమానం ద్వారా భవిష్యత్తు. ఈ వర్తమానానికి కారణమైనది భూతకాలం. ఈ భవిష్యత్తుకు కారణమైనది వర్తమానం. ఈ వర్తమానాన్ని వృధా చేస్తే భవిష్యత్తు కూడా వృధా. నీ వర్తమానాన్ని ఉపయోగించుకుంటే నీకు బంగారు భవిష్యత్తు వస్తుంది. కారణం లేకుండా కార్యం ఎక్కడా జరగదు. ఇది శాస్త్రం. సిద్ధత్వం ద్వారా ఏమీ సంపూర్ణత రాదు. రెండవది బుద్ధత్వం కూడా రావాలి. ఆ బుద్ధిని ఇచ్చేది కూడా ధ్యానమే. గౌతమ సిద్ధార్థుడు సిద్ధత్వం ద్వారా ఆ పేరును సంపాదించుకున్నాడు. ధ్యానం చేయడం ద్వారా బుద్ధత్వం సంపాదించుకున్నాడు. సిద్ధార్థుడి ద్వారా సిద్ధి, గౌతమ బుద్ధుడి ద్వారా బుద్ధిని సంపాదించుకున్నాడు.
సిద్ధి అనేది ఏది, ఎలా చేయాలో తెలుపుతుంది. బుద్ధి ఏమి చేయాలి, ఏమి చేయకూడదో చెబుతుంది. ఏ కర్మను ఎలా చేయాలో సిద్ధి చెబుతుంది. ఏ కర్మ చేస్తే ఏ ఫలితం వస్తుందో అని బుద్ధి చెబుతుంది. కేవలం సిద్ధి వలన ఎవరూ పరిపూర్ణం కాలేరు. బుద్ధి కావాలి. బుద్ధి మహాధ్యానం ద్వారా వస్తుంది. ధ్యానం వలన సిద్ధి బుద్ధి వస్తుంది. నెక్స్ట్ టాపిక్ మాస్టర్స్, ధ్యాన స్వాధ్యాయ సజ్జన సాంగత్యాలే త్రిరత్నాలు. ఎవరైనా తమ గురించి తాము తెలుసుకోవాలంటే తమలోనికి ప్రయాణం చేయాలి. దాని పేరు ధ్యానం. లోకంలోని విషయాలు తెలుసుకుంటే లోకజ్ఞానం. దానివల్ల పెద్ద ప్రయోజనం ఏమీ లేదు. ధ్యానంతో తమను తాము తెలుసుకుని స్వాధ్యాయ సజ్జన సాంగత్యాలతో తమను పెంపొందించుకోవడమే జీవిత లక్ష్యం. కనుక అందరూ ధ్యాన స్వాధ్యాయ సజ్జన సాంగత్యాలనే త్రిరత్నాలను పొందాలి. మౌలికంగా మన గురించి మనకు ఏమీ తెలియదు. ప్రతి వ్యక్తి తన గురించి తాను తెలుసుకోవాలంటే ధ్యానం చేయాలి. మనం జంతువులను చంపి తింటున్నాం అంటే అజ్ఞానంలో ఉన్నాం. ధ్యానం చేయడం ద్వారా మాంసం తినాలి అనిపించదు. ప్రతి వ్యక్తి సత్యం గురించి తెలుసుకోవాలి. సత్యం అనేది ధ్యానం చేయడం ద్వారా తెలుస్తుంది. ధ్యానం చేయడం ద్వారా మన మనస్సును జయిస్తాము. మనస్సును జయించిన వారు ప్రపంచాన్ని ఏకం చేస్తారు. మన జీవితంలో ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం అనే 3 విషయాలను గురించి తెలుసుకోవాలి. ఈ 3 నీ జీవితంలో ఉన్నన్ని రోజులు నీవు చాలా సంతోషంగా ఉంటావు. నీకు తెలిసిన విషయాలను నలుగురికి తెలియజేయాలి. నీకు తెలియని విషయాలను మరింత తెలుసుకునే విధంగా నీవు తయారు కావాలి. నేర్చుకున్న విషయాలను ఇతరులకు చెప్పే విధంగా ఉండాలి. నీవు చెప్పే విషయాలు వినాలి అంటే నీవు గొప్ప వ్యక్తివి కావాలి. ధ్యానం చేసినప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ధ్యానం చేయడం ద్వారా మనం ఇతరులతో ఎలా నడుచుకోవాలి, ఇతరుల పట్ల ఎలా ఉండాలి అనే వాటి గురించి తెలుసుకోవచ్చును. ప్రతి వ్యక్తి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేయాలి. ఈ ప్రపంచమంతా ధ్యానమయం కావాలి. నెక్స్ట్ టాపిక్ మాస్టర్స్, అహింస పరమో ధర్మ. హింస, అహింస, మానవుడు మహాత్ముడు. ధర్మాలన్నింటిలోకి పరమధర్మం అహింస. ఏ ప్రాణికి హాని చెయ్యకపోవడం, మనకంటే చిన్నవైన జంతు పక్షి జాతులకు హాని చేయకుండా సంరక్షించటం అనేది మానవులందరి ప్రథమ కర్తవ్యం. హాని రాహిత్యం వల్లనే మనుషులు జంతు పక్షి జాతులతో మైత్రి నడపగలరు. శ్వాస మీద ధ్యాసతో మాత్రమే సకల జీవరాశితో ఏకత్వ భావన పెంపొంది అహింసాయుతులుగా మారతాము. అట్టి మానవులే మహాత్ములు. మనం అష్టాంగ మార్గం గురించి తెలుసుకుందాం. అష్టాంగ మార్గంలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులు ఉంటాయి. యమం అంటే సత్యం, అహింస, ఆస్తేయం, అపరిగ్రహం, బ్రహ్మచర్యం. నియమం అంటే శౌచం, సంతోషం, స్వాధ్యాయం, తపస్సు, ఈశ్వర ప్రణిధానం. ఆసనం 3 గంటల పాటు కదలకుండా కూర్చోవాలి. ప్రాణాయామం గురువు దగ్గర కూర్చుండటం. ప్రత్యాహారం శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా నేరుగా వచ్చే శక్తి. ధారణ వచ్చిన శక్తిని ధారణ చేయాలి. తద్వారా ధ్యానం వస్తుంది. అప్పుడు ఆత్మ లోకాలను తిరుగుతుంది. మనకు సమాధానం దొరుకుతుంది. మొదట అహింస పరమో ధర్మ అని తెలుసుకోవాలి. మాంసం తినేవారు రాక్షసులు. ఎప్పుడైతే మాంసం తినకుండా శాకాహారులు అవుతారో అప్పుడు వారికి మానవత్వం వస్తుంది. హింస పోయి అహింస వస్తుంది. ఉదాహరణకు రావణుడు గొప్ప తపస్సంపన్నుడు. ధ్యానం చేసి ఈశ్వరుని మెప్పించి ఎన్నో శక్తులను సంపాదించాడు. కానీ మాంసం తిన్నాడు కాబట్టి రాక్షసుడు అయ్యాడు. అందువలన రాముడు అతనిని చంపవలసి వచ్చింది. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో రాక్షసత్వం పనికిరాదు. ధ్యానం చేయడం ద్వారా రాక్షసత్వం పోతుంది.
లోకాలను తిరగడం ద్వారా త్రిలోక జ్ఞానం, త్రికాల జ్ఞానం వస్తుంది. త్రికాల జ్ఞానం అంటే గత జన్మలో ఎక్కడున్నామో, వచ్చే జన్మలో ఎక్కడ ఉంటామో తెలుసుకోవడం. త్రిలోక సంచారం అంటే అన్ని లోకాలు తిరగడం. సత్యలోకాలను తిరగడం ద్వారా సత్యంలో జీవిస్తాం. దానిని ఆత్మ పరిపూర్ణత అంటారు. ఆత్మ పరిపూర్ణత రావాలంటే హింస నుంచి అహింసలోకి రావాలి. శ్వాస మీద ధ్యాస ఉంచాలి. ఉద్యోగమో వ్యాపారం చేస్తేనే డబ్బులు వస్తాయి. అలాగే శ్వాస మీద ధ్యాస పెడితేనే శక్తి వస్తుంది. అప్పుడే రాక్షసత్వం నుండి మానవత్వం వైపుకు, మానవత్వం నుండి దైవత్వం వైపుకు వస్తాము. పరధర్మం అంటే అహింస, ధర్మ సిద్ధాంతం. నీవు ఎవరికి ఏమి చేశావో అంటే అదే అనుభవిస్తావు. అదే ధర్మం. వర్ధమాన మహావీరుడు అహింసా ధర్మం గురించి వివరించారు. ఆయన అహింసతో హింస మీద దాడి చేశాడు. మనం మహాత్మ కావాలంటే అహింసా మార్గాన్ని ఎన్నుకోవాలి. మానవ సిద్ధాంతం ప్రకారం జంతువులను రక్షించాలి, భక్షించటం కాదు. గణపతికి ఎలుక వాహనం, పార్వతీదేవికి పులి, యమధర్మరాజుకు ఎద్దు, విష్ణువుకు గరుత్మంతుడు. దేవుళ్ళే జంతువులను గౌరవిస్తున్నప్పుడు మనం ఏమి చేస్తున్నాము? వాటిని చంపి రాక్షసత్వంలో ఉన్నాము. నీవు హింస చేస్తే నీకు ప్రతి హింస వస్తుంది. నీవు నరకవాసివి అవుతావు. అహింసలో ఉంటే స్వర్గవాసి అవుతావు. నీవు నీ కుటుంబం గురించి ఆలోచిస్తే మానవత్వం, ప్రపంచం గురించి ఆలోచిస్తే దైవత్వం అవుతుంది. మానవత్వం అంటే సాటి ప్రాణి పట్ల కరుణ. మానవుడు శాకాహారిగా పుట్టి మాంసాహారిగా అయ్యాడు. ఏనుగులా ఉండవలసిన వాడు పులిలాగా, మృగంలాగా తయారయ్యాడు. నీవు ధ్యానం చేసి త్రిలోక సంచారం చేసినప్పుడు దైవత్వాన్ని సంపాదిస్తావు. మేరా భారత్ మహాన్ అనేది గాంధీ గారి వలన వచ్చింది. ఆయన అహింసా మార్గాన్ని పాటించారు. ప్రతి మనిషి హింసను వదిలి అహింసను పాటించడం ద్వారా మానవుడు మహాత్ముడు అవుతాడు. నెక్స్ట్ టాపిక్ మాస్టర్స్, వసుధైక కుటుంబం, పిరమిడ్ ధ్యాన కుటుంబం. మనుష్యులంతా ఒక్కటిగా ఒకే భావంతో ఒకే అవగాహనతో జీవించటమే వసుధైక కుటుంబం. ధ్యాన సాధనతో తాము ఆత్మస్వరూపులమని, మమాత్మ సర్వభూతాత్మ అని, ఉన్నదంతా ఒకే ఆత్మ అని తెలుసుకుంటారు. పిరమిడ్ ధ్యానులందరూ ఈ సత్యం తెలిసిన వారే, ఏక కుటుంబంగా మసలుతున్న వారే. ప్రపంచమంతా ఒకే కుటుంబంగా భావించే సమయం త్వరలోనే వస్తుంది. వసుదైక కుటుంబం, వసుధ అంటే భూమి, ఏక అంటే ఒకటి. భూమి మీద ఉండే మనుష్యులందరూ ఒకటైతే దానిని వసుదైక కుటుంబం అంటారు. జీవితంలో ప్రతి మనిషి ధ్యానం చేయాలి. అలా ధ్యానం చేయడం ద్వారా తమ మనస్సును జయిస్తారు. మనస్సును జయించిన వాడు ప్రపంచాన్ని ఏకం చేస్తాడు. ఒకటే కుటుంబంలాగా తయారు చేస్తాడు. ప్రతి మనిషి, ప్రతి జీవి కూడా అంతా ఒకటే కుటుంబం. వసుదైక కుటుంబాన్ని సాధించడానికి కావలసిన సూత్రం హింసా చోడో హంసా పకడో. హింసా చోడో అంటే హింసను వదిలిపెట్టమని, హంసా పకడో అంటే శ్వాసను పట్టుకోవడం. సరస్వతీదేవి యొక్క వాహనం హంస. అలాగే ప్రతి మనిషి శ్వాస మీద ధ్యాస ఉంచడం ద్వారా సరస్వతీ పుత్రులవుతారు. వీరు ప్రపంచాన్ని ఏకం చేస్తారు. హంసవాహనముల సముదాయాన్నే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ అంటారు. ఎవరైతే హంసను వాహనంగా చేసుకుంటారో వారు పరమహంసలవుతారు. దీనిని హనుమాన్ చాలీసా అని కూడా అంటారు. హనుమాన్ అంటే హంస మీద స్వారీ చేయడం. చాలీసా అంటే 40 రోజులు ధ్యానం చేయడం. హనుమాన్ చాలీసా చేయడం ద్వారా వారు పరమహంసలు అవుతారు. ప్రపంచమంతా ఒకటైతే హింస అనేది ఉండదు. హంసను పట్టుకోవడం ద్వారా హింస దూరం అవుతుంది. ప్రపంచంలో ఉన్న వారందరూ హంసవాహనులు కావలసిందే. ప్రపంచమంతా వసుదైక కుటుంబంగా ఉండవలసిందే. ప్రపంచమంతా ఒక్కటి అవడం వలన శాంతిమయం అవుతుంది.
ఎక్కడైతే హింస ఉంటుందో అక్కడ హంస ఉండదు. ఎక్కడైతే హింస ఉండదో అక్కడ హంస ఉంటుంది. హంస వస్తే కానీ హింస పోదు. హంస సూత్రం ప్రకారం శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం చేయాలి. యోగం అంటే కూడిక. ఇది గౌతమ బుద్ధుడు మనకు ప్రసాదించిన మహావరం. ప్రతి పిరమిడ్ మాస్టర్ చెప్తున్న మాట, హింసను వదిలి హంసను పట్టుకోండి. శ్వాస మీద ధ్యాస పెట్టడం ముఖ్యం. ప్రతి తల్లి వారి పిల్లలకు హంసను గురించి వివరించాలి. ప్రతి మనిషి మహాసేవకుడుగా, మహామేధావిగా బతకాలి. అలాగే ఎవరి కర్తవ్యము వారు నిర్వహించాలి. ప్రపంచమంతా ఒక్కటై ధ్యానం చేయడం ద్వారా వసుదైక కుటుంబంగా వ్యవహరిస్తారు. నెక్స్ట్ టాపిక్ మాస్టర్స్, గుప్త చిత్రం. మన గురించిన అన్ని విషయాలు నమోదు చేయబడి ఉండే గ్రంథమే గుప్త చిత్రం. దానిలో మన గతము, భవిష్యత్తు అన్నీ వ్రాయబడి ఉంటాయి. ఉన్నత లోకాలలోని ఆ గుప్త చిత్రాలను ధ్యాన సాధన ద్వారా చేరుకోవచ్చును. గుప్త చిత్రాల ద్వారా మాయను దాటవచ్చు. ఒకానొక ఆత్మ ఎన్నో జన్మలు ఎత్తి ఎత్తి చివరకు పరమాత్మ అవుతుంది. మొట్టమొదట జన్మలో వచ్చినప్పుడు శైశవాత్మ, బాలాత్మ, యవ్వనాత్మ, ప్రౌఢాత్మ, వృద్ధాత్మ. ఆ వృద్ధాత్మ ధ్యానంలోకి వచ్చినప్పుడు ముక్త ఆత్మ అవుతుంది. ఆ ముక్తాత్మ మళ్ళీ ధ్యానం చెప్పినప్పుడు పరమాత్మ అవుతుంది. శైశవాత్మ అంటే మూలాధార చక్రం, బాలాత్మ అంటే స్వాదిష్టాన చక్రం, యవ్వనాత్మ అంటే మణిపూర చక్రం, ప్రౌఢాత్మ అంటే అనాహతం, వృద్ధాత్మ అంటే విశుద్ధ చక్రం, పరమాత్మ అంటే సహస్రార చక్రం. ధ్యానం చేస్తున్న వారందరూ పరమాత్మలు. పరమాత్మ అంటే అంతకన్నా పైన అక్కడ ఎవరూ లేరు. వైకుంఠపాళిలో అన్ని పాములు అనుభవించి అన్ని నిచ్చెనలు ఎక్కిన తరువాత చివరికి పరమపద సోపానం అని ఉంటుంది. అక్కడకు పోయిన వాళ్లే పరమాత్మలు. ధ్యానాన్ని కోరుకునే వాళ్ళు వృద్ధాత్మలు, ధ్యానాన్ని అభ్యసించే వాళ్ళు ముక్తాత్మలు, ధ్యానాన్ని బోధించే వాళ్ళు పరమాత్మలు. ధ్యానం రాని వాళ్లే ఈ శైశవాత్మలు, బాలాత్మలు అన్ని. ధ్యానానికి ఎవడైతే వచ్చాడో వాడు వృద్ధాత్మ. వాడు పుట్టినప్పటి నుంచి వెతుకుతుంటాడు నాకేదో కావాలని. అన్ని చోట్ల తిరుగుతూ ఉంటాడు. నేర్చుకున్నాక బోధించాలన్న కర్తవ్యం తెలుసుకుంటాడు. పరమాత్మ అవుతాడు. అందరూ యమధర్మరాజు కదా, చిత్రగుప్తుని కదా తెలుసుకోవాలి. నేను మొదట ఈ కథను 1979లో తెలుసుకున్నాను. లోబ్సామ్ రాంపా గారి పుస్తకాల్లో అన్నీ రాయబడి ఉన్నాయి. యమధర్మరాజు గురించి, పైలోకాల గురించి అన్నీ ఉన్నాయి. అందరూ పుస్తకాలు చదవాలి. ప్రతి విషయాన్ని కూలంకుషంగా తెలుసుకుంటూ ఉండాలి. యమధర్మరాజు, చిత్రగుప్తుని గురించి తెలుసుకున్నాము. సినిమాల్లో చూస్తూ ఉంటాము. భూలోకం నుంచి వచ్చిన వాడిని యముడు వచ్చావా, సేద తీరావా అని అడిగాక చిత్రగుప్తుని పిలిచి చిట్టాలన్నీ చూపించమంటాడు. చిత్రగుప్తుడు పెద్ద హాల్లోకి తీసుకుని వెళ్ళి వీడు భూలోకంలో పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు చేసిందంతా చూపిస్తాడు. వాడు భూలోకంలో ఎలాంటి బాధలు పెట్టాడో అలాంటివన్నీ అనుభవించాల్సి వస్తుంది. అదేవిధంగా ఒక మంచివాడు తాను చేసిన మంచి పనులకు ప్రతిఫలంగా భోగాలను అనుభవిస్తాడు. చిత్రగుప్తుడు పాఠాలు నేర్చుకోని వాడికి తక్షణ కర్తవ్యంగా మళ్ళీ భూలోకంలోకి పోయి ఆ పాపాలకు పరిహారం తీర్చుకోమంటాడు. కనుక ఈ చిత్రగుప్తుడు ఎవరయ్యా అంటే గుప్త చిత్రం. గుప్త అంటే సీక్రెట్, సీక్రెట్ రికార్డ్స్. దీని తర్వాత ఉంటుంది ఎక్కడ పుట్టాలి, ఏ తల్లిదండ్రుల దగ్గర పుట్టాలి అనే కథ కమామిషు అంతా. నీవు ఏ కుటుంబంలో పుట్టాలో ఆ తల్లిదండ్రులు ఒప్పుకోవాలి, లేకపోతే వాళ్ళకి నీవు పుట్టవు. అన్నీ చూచుకొని ఒప్పుకొని కాసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ పుడతాడు. తల్లి గర్భంలో పుడతాడు. ఈ మాయాలోకంలో పుడతాడు. ఇది ఒక మాయాలోకం. ఎప్పుడైతే మనం చచ్చిపోతామో ఈ మాయ తొలగిపోతుంది. మాయ యమ. నచికేతుడు తనకు సమయం రాకపోయినా ధ్యానంతో యమలోకానికి చేరతాడు. చావు గురించి పూర్తిగా తెలుసుకోవాలని మరి మా తండ్రి గారు నన్ను మీకు దానం చేశారు, మీ శిష్యుడిగా అవుదామని వచ్చానంటాడు. అప్పుడు యముడు 3 వరాలు ఇస్తాడు. తన తండ్రిని క్షమించడం, తన రాజుగారు చేసిన యజ్ఞ ఫలాలను 2 కోరికలుగా కోరి, 3వదిగా చావు గురించి చెప్పమంటాడు. అప్పుడు యముడు ఈ గుప్త చిత్రం కథనంతా చెప్పాడు. ఇది కఠోపనిషత్తులోని కథ.
ఎవరి పాపాలకు పరిహారం వాళ్లే చేసుకోవాలి, ఎవరి పుణ్యాలను వారే అనుభవిస్తారు. మహాభారతం అంతా పాపపుణ్యాల ఫలాన్నే చెప్తుంది అని వేదవ్యాసుడు చెప్తాడు. ఎప్పటికప్పుడు అజ్ఞాతవాసం, ఎప్పటికప్పుడు విరాట పర్వం. మన విరాట్ స్వరూపాన్ని మనమే తెలుసుకోవాలి. మనం కేవలం ఈ శరీరము ఎముకల గూడు కాదు. మనం ఈ విరాట్ స్వరూపము నుండి మనం స్వయం ప్రయాణం చేయాలి. దాని పేరే ధ్యానం, దాని పేరే అజ్ఞాతవాసం, దాని పేరే ఆనాపానసతి. అరణ్యవాసం నుండి అందరూ అజ్ఞాతవాసంలోనికి వస్తారు. దుఃఖం నుండి అందరూ ధ్యానంలోనికి వస్తారు. ధ్యానంలోకి వచ్చి విరాట పర్వంలోనికి ప్రవేశిస్తారు. ఇది మహాభారత యథార్థ గాథ. ధ్యానం అంటే అజ్ఞాతవాసం చేయడమని వేదవ్యాసుల వారు చెప్పారు. ఈ పుట్టుక చావు, ఎన్ని జన్మల్లో పుట్టామో, ఎన్ని జన్మల్లో చచ్చామో, ఎంతమంది తల్లిదండ్రులకు మనం పుట్టామో, ఎంతమందికి తల్లిదండ్రులు మనం అయ్యామో లెక్కే లేదు. ఎందుకు పుడుతూ ఉంటాం, ఎందుకు చస్తూ ఉంటాం అంటే ఇది పాఠశాల. భూలోకం ఒక పాఠశాల. ఇక్కడ గురువులు ఉంటారు, ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారు. కానీ ఇక్కడ బెత్తం పట్టుకొని పాఠాలు నేర్పుతారు. పైలోకాల్లో ఎప్పుడూ దౌర్జన్యం ఉండదు, ఈ లోకంలోనే ఉంటుంది. అక్కడంతా సత్యం తేటతెల్లం, సత్యం ప్రస్ఫుటంగా ఉంటుంది. మాయ లేని లోకంలో వాడు ఎందుకు వస్తున్నాడో తెలుసు. వాడి కర్మ ప్రక్షాళన కోసం వాడు వస్తున్నాడు. వాడు తన ఉన్నతి కోసం వస్తున్నాడు కనుక ఆ కష్టాలన్నీ సంతోషంగా స్వీకరిస్తూ వస్తాడు. ప్రతి ఒక్కరూ గౌతమ బుద్ధుడు కావలసిందే. ఒకరు సాధించింది అందరూ సాధించగలరు ఆ కృషి చేస్తే. లేదంటే ఆ జీవితం నిష్ఫలమవుతుంది. కర్మచక్రానికి బందీ అవ్వాల్సి వస్తుంది. చాలా సంవత్సరాల క్రితం మునుస్వామి గారి పాప పుట్టినరోజుకి తిరుపతి వెళ్ళాను. నేను తీసుకుని వెళ్ళిన చాక్లెట్లలో సగమే ఇచ్చి సగం దాచిపెట్టాను. అలా ఎందుకు చేశానని అడిగారు. ఏమీ లేదు, పాప పుట్టినరోజుకు వచ్చాను. ఒకవేళ ఇక్కడ ఏమిటి చనిపోతే మిగిలినవి ఇస్తానని చెప్పాను. ఆత్మజానికి పుట్టిన కబురు, చావు కబురు ఒకేలా వినిపిస్తాయి. యమధర్మరాజు అధర్మరాజు కాదు. ప్రతి చావు మహాధర్మమే. ఎలా చనిపోయినా అది మహాధర్మమే. ఎప్పుడూ కూడా చనిపోయిన వారి గురించి మనం ఏడవకూడదు. వాడు హాయిగా జీవిస్తాడని మనం తెలుసుకోవాలి. వాడు సత్యలోకాల్లో ఉన్నాడని, మాయలేని లోకాల్లో ఉన్నాడని తెలుసుకొని సంతోషించాలి. పుట్టుకకు గిట్టుకకు సంతోషించాలి. అందులో నాకెక్కడ అన్యాయము అధర్మము కనిపించలేదు. ఎందుకంటే నేను అన్ని లోకాలు తెలుసుకొని ఉన్నాను కనుక. ఇక్కడున్న వాళ్ళందరూ యమధర్మరాజు దగ్గరకు పోవలసిందే. పుట్టిన వాళ్ళందరూ చావక తప్పదు, చచ్చినవాడు మళ్ళీ పుట్టక తప్పదు. ధ్యానం చేద్దాం, మాయలోకం నుండి బయటపడి యమలోకంలో ప్రయాణిద్దాం. చిత్రగుప్తుని చిట్టాను ఇక్కడ నుండే పరిశీలిద్దాం. అక్కడికి పోయి తెలుసుకునే కన్నా ఇక్కడ ఉండే సర్వలోకాలు చూద్దాం. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ మాస్టర్స్. ఈరోజు స్వాధ్యాయం పూర్తయింది. థ్యాంక్ యూ ఆల్.